Hi friends, this is Manikanta Prasanna Kumar and welcome to my channel Maths with Money. You can follow me on my Facebook page Maths with Money. Regarding myself, I was selected in RRB NTPC and also SSC CGL and I have 4 years experience in teaching quantitative aptitude. In this video, I'll explain SSC CHSL 2019 questions on geometry. So geometry means the topics like trigonometry, quadrilateral, circles, all these topics. Yes. So it is the part 1 video. Part 1 means I may not cover all the questions, and I will cover triangles and quadrilaterals. Okay. So triangles and quadrilaterals questions which was asked in March 17th, 18th and 19th shifts. Okay. And in the next video, that is part 2, I will cover circles. Okay. So first I will tell you to whom this video is useful, and next I will tell you why this video is useful. So basically ఎవరైతే SSC, CHSL and CGL ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఈ వీడియో ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ సిహెచ్ఎస్ఎల్ బేసిక్గా మనకి మార్చ్ 17th నుంచి జరగాల్సిన ఎగ్జామ్స్ అనేవి ఓన్లీ 3 days మాత్రమే జరిగాయి. మార్చ్ 17th, 18th అండ్ 19th. తర్వాత కోవిడ్ రావడం వల్ల, కరోనా వైరస్ పాండమిక్ వల్ల మిగతా ఎగ్జామ్స్ అనేవి అంటే నెక్స్ట్ షిఫ్ట్స్ అనేవి క్లోజ్ చేసేశారు. తర్వాత రీషెడ్యూల్ అనేది ఆగస్ట్ 17th నుంచి ఆగస్ట్ 27th వరకు పెట్టడం జరుగుతుంది. సో కాబట్టి వాళ్ళకి ఈ క్వశ్చన్స్ అనేవి రిపీట్ అవ్వచ్చు. సో కాబట్టి ఖచ్చితంగా సిహెచ్ఎస్ఎల్ ఆస్పిరెంట్స్కి, అలానే సిజిఎల్స్ మెయిన్స్ రాసే ఆస్పిరెంట్స్ అంటే అక్టోబర్ 14th నుంచి జరిగే ఎగ్జామ్ ఏదైతే ఉందో సిజిఎల్ మెయిన్స్ వాళ్ళకి కూడా యూస్ఫుల్ అవుతుంది. ఫస్ట్ థింగ్. తర్వాత వై దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్. బేసిక్గా మీకు సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామ్స్ కానీ సిజిఎల్ ఎగ్జామ్స్ చూస్తే మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అనేవి ప్రీవియస్ షిఫ్ట్స్లోని రిపీట్ అవుతూ ఉంటాయి. మోడల్స్ మేబీ ఎగ్జాక్ట్ క్వశ్చన్ రాకపోవచ్చు, బట్ మోడల్స్ అనేవి రిపీట్ అవుతాయి. ఓకే, కాబట్టి మీరు అవి చూసుకోండి. అంటే ఏవైతే మీరు ఇప్పుడు ఈ ఎగ్జామ్ ఇప్పుడు మీరు ఆగస్ట్ 17th రాస్తున్నారు అనుకోండి, ఈ షిఫ్ట్స్లో ఏవో ఒక మోడల్స్ అనేవి సేమ్ మోడల్స్ వస్తాయి. ఓకే, సో కాబట్టి ఇవన్నీ కూడా నేను చెప్పేవి మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ కాబట్టి మీకు ఆప్షన్స్ అనేవి ఉండకపోవచ్చు, బట్ ఓన్లీ క్వశ్చన్ అనేది మాత్రం మీకు చూపిస్తాను. సో ఆ మోడల్ లాంటి క్వశ్చన్స్ వచ్చేటప్పుడు మీరు ఎంత తక్కువ టైంలో చేయగలగాలి అనేది ఈ వీడియోస్ యొక్క మెయిన్ ఉద్దేశం అన్నమాట. ఓకేనా. ముందుగా ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలి. ప్యూర్ మ్యాథ్స్ సంబంధించి, అంటే ప్యూర్ మ్యాథ్స్ అంటే మనకి జియోమెట్రీ, ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ, మెన్సురేషన్, 2D and 3D అండ్ ప్రోగ్రెషన్స్, కోఆర్డినేట్ జియోమెట్రీ, ఇవన్నీ కూడా ప్యూర్ మ్యాథ్స్ కిందకే వస్తాయి మనకి. ఎవరైతే ఎస్ఎస్సి, సిజిఎల్ అండ్ సిహెచ్ఎస్ఎల్, ఏపీపీఎస్సికి సంబంధించి డిఏఓ ఎగ్జామ్, అలానే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్స్, ఓకే, అలానే ఆర్ఆర్బి ఎన్టీపీసీ, ఈ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడాను ఈ ప్యూర్ మ్యాథ్స్ పీడిఎఫ్స్ అనేవి చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి. ఖచ్చితంగా మీకు ఇంతకు మించి క్వశ్చన్స్ అనేవి రావు. సో మీకు ఈ పీడిఎఫ్స్ అనేవి ఏవేవి మీకు అవైలబుల్గా ఉంటాయి అంటే, ప్యూర్ మ్యాథ్స్ పీడిఎఫ్స్తో పాటుగా మీకు ఏపీపీఎస్సికి సంబంధించి ఎగ్జామ్స్ ఎవరైనా ప్రిపేర్ అయితే వాళ్ళందరికీ కూడా జనరల్ స్టడీస్ అనేది ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఎస్, సో జనరల్ స్టడీస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి నేను టాపిక్ వైజ్ కంపైలేషన్ అనేది చేయడం జరిగింది. సో దీస్ ఆర్ ద టాపిక్స్, ఈ టాపిక్స్ విధంగా నేను కంపైల్ చేశాను. సో మీరు దీన్ని పర్చేజ్ చేసుకుంటే మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ ఎనాలిసిస్ చేసి డైరెక్ట్గా మీరు వేటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి, వేటి మీద తక్కువ ఫోకస్ చేయాలనేది తెలుస్తుంది. సో ఇది కూడా మీకు పర్చేజ్ చేసుకోవచ్చు. అలానే జామెట్రీ, అంటే ఇప్పుడు ప్యూర్ మ్యాథ్స్ పీడిఎఫ్స్కి వచ్చేసరికి జామెట్రీ అండ్ మెన్సురేషన్, ఈ టాపిక్స్లో మనకి triangles, quadrilaterals and polygons, circles and most important inscribing figures and shaded regions, ఈ టాపిక్స్ అన్నిటికీ క్లాస్ నోట్స్ అలానే ప్రాబ్లమ్స్. మీకు ఇండివిజువల్గా కొంతమందికి నోట్స్ ఉంటే చాలు, ప్రాబ్లమ్స్ అనేవి మీరు వేరే వేరే బుక్స్లో ప్రాక్టీస్ చేసుకుందాం అనుకుంటారు. సో అలాంటి వాళ్ళకి ఇండివిజువల్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ప్రాక్టీస్ కావాలంటే ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్, క్లాస్ నోట్స్ కావాలంటే క్లాస్ నోట్స్. సో ప్రతిదానికి అలా డివైడ్ చేయడం జరిగింది. మీకు నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తున్నాను. సో మీకు ఏది కావాలంటే అది పర్చేజ్ చేసుకుని మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, అలానే 3D మెన్సురేషన్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, ఆల్జీబ్రా అండ్ ట్రిగ్నోమెట్రీ, ప్రోగ్రెషన్స్ అండ్ ఆల్సో కోఆర్డినేట్ జియోమెట్రీ. వీటితో పాటుగా ఎవరైతే ఏపీపీఎస్సి డిఏఓ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి పర్టిక్యులర్గా ఈ 3 టాపిక్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. స్టాటిస్టిక్స్, మ్యాట్రిసెస్ అండ్ సెట్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్, ఈ టాపిక్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి. ఓకే, ప్యూర్ మ్యాథ్స్ టాపిక్స్తో పాటు.
సో వాళ్ళకి కావాల్సిన ఈ టాపిక్స్ కూడా మీకు అవైలబుల్గా ఉన్నాయి, మీరు పర్చేజ్ చేయొచ్చు. వీటికి కూడా నేను లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వీటిని మీరు పర్చేజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా? సో ఇంక మనం వీడియోలోకి వెళ్దాం. సో ఫస్ట్ ట్రయాంగిల్స్. సో ట్రయాంగిల్స్లో ఇచ్చిన ప్రాబ్లమ్స్ చూద్దాం. See the first one. In triangle ABC, AB is equal to 8 centimeters and BC equal to 3 centimeters. And what could be the possible length of the third side CA? Okay, suppose there is a triangle ABC, and AB is 8, BC is 3, and what is the possible length of CA? So in my first video of triangles, okay, the properties of triangles, I told you the third side lies between, suppose if I take this third side as x always lies between sum of the sides to difference of the sides. That means 8 minus 3 to 8 plus 3. Since these are memory based questions, I don't have options, but definitely the answer is must less than 11 and greater than 5. The option which is more than 5 and less than 11 is the correct answer. Okay, please remember this. The third side must be lies between difference of the other two sides to sum of the other two sides. Okay, so meeku option lo if suppose A, B, C, D, okay, 12, 13, 4 and 7, then what is the possible length? So first option A equal to 7 is the correct answer. Okay, next, second one side of the triangle is 7 centimeters and the perimeter of the triangle is 18. Perimeter of the triangle is 18. If the area of the triangle is 108 under root centimeter square, find the other two sides of the triangle. So can you try it? So here one side is given and perimeter is given and area is given. Okay, and you have to find out the sides, other two sides. So basically perimeter is nothing but sum of the sides. Yes, so sum of all the sides is given as 18 and one side is 7, means definitely sum of other two sides is 18 minus 7, 11. So from the options you can eliminate in which option if the sum of two sides is not 11, then you can eliminate it. Yes, but if you observe all the options are sum of the sides is 11, then how can you solve it? How? First, how do you solve it? So basically we have a formula. What is the area of the triangle? That is Heron's formula, root over s into s minus a into s minus b into s minus c. Avuna kada? Yes, so delta, that is given as root 108. So if I substitute here root 108, here root cancel. Yes, so basically final value, the 108 is nothing but product of all these values. Yes, what is here? Yes, S is nothing but semi perimeter and ABC are the sides. So semi perimeter is 18, means semi perimeter is 9. If one side A is equal to 7, then 9 minus 7 is 2. Okay, I don't know the other two sides. Okay, please observe, product of these two I don't know. Okay, so I have to write this as a 9 minus B and 9 minus C. You have to find out the values of B and C. Let's observe 9 2's 18, 18 6, how much? 108. So product of these two should be 6. Product of these two should be 6. So from the options are given as B and C. Okay, so you have to find out the values of B and C. So no need to find out the quadratic equation and multiply these and substitute, nothing. Don't do that like that. Okay, so through options if I substitute, B is 5.5 and C is 5.5. So it is not equal to 6. Yes, so first option is eliminated. When you see second option, 9 minus 3 6 and 9 minus 8 is 1. 6 into 1 6. So second option is the correct answer. No need to take other options. Okay, so in this way you have to solve it. So very simple problem. So if one side is given and perimeter is given and area is given,
used Heron's formula to find out the area of the triangle. Definitely this model will come in the next upcoming shifts of SSC CHSL for sure. Okay, clear? And the next one, third, M is the midpoint of the side BC. M is the midpoint of side BC of triangle ABC. For suppose it is a triangle ABC. Okay, and M is midpoint. And the area of triangle ABM is nothing but 18. This is 18. This area. And find the area of ABC. How much it is simple? Very simple. AM is nothing but median. Yes or no? The line joining midpoint of the side to its opposite vertex is called median. Median divides the triangle into two equal parts. If this part is 18, then total area of the triangle is 2 times of 18. That is 36 centimeters square is the area of the triangle. Very, very simple question. No need to find out anything. Okay. Next one. Fourth, in triangle ABC, DE is drawn parallel to BC. There is a triangle ABC and DE is drawn parallel to BC such that AD equal to 5, AE equal to 4 and AC equal to 10. Then what is the length of the side BD? So whenever these type of problems will come, you have to draw the diagram first. Okay. Solve it. Very simple. There is a triangle ABC. And DE is parallel to BC. DE is parallel to BC. AD is 5 and AE is 4. Okay. And AC is 10. So total AC is 10 centimeters. AC 10, AE 4 means what about this? 6 centimeters. Yes. Next, what you have to find out? Length of side BD. BD means this. Whenever in triangle there is a line parallel to the base, then definitely these two lengths are in proportion. Yes, that is Thales theorem. In properties of triangle I told you. Yes, so now observe this. So what about the ratio of AE is to EC? 4 is to 6. 4 is to 6 means 2 is to 3. So the same ratio apply here also, that is 2 is to 3. 2 parts is 5, then what about 3 parts? That is 7.5. 2 parts 5 అయితే 3 parts ఎంత ఉంటుంది 7.5. So what is the value of BD? 7.5 centimeters. This is the correct answer. Okay, options are not available, but okay, you have to know the procedure for all the questions. Okay, the correct answer is 7.5. Next one, 5th one. AX, BY, CZ are the medians of triangle ABC meeting at point L. There are 3 medians given and all the medians intersect at some point L. And if the total area of the triangle ABC is 30 centimeters square, then find the area of quadrilateral BXLZ. Quadrilateral BXLZ యొక్క quadrilateral యొక్క area find out చేయాలి. Okay, so first draw the diagram and you can observe BXLZ is nothing but sum of which type of sum of how many triangles like that. Okay, so first I draw the diagram. There is a triangle ABC and medians. Medians means definitely they are midpoints. AX and BY and CZ, and all intersect at which point? L. Okay, next what he was given, total area of the triangle is given as 30. And what you have to find out? Area of the quadrilateral BXLZ. BXLZ. Okay, I hope all of you know that the centroid divides the total triangle into 6 equal parts. All parts are equal.
So total how many? 6 parts. So total 6 parts is given as 30 centimeters square, and you have to find out how much? 2. Only 2 triangles, that means 2 parts. 6 parts is 30, then tell me what about 2 parts? It is a 10 centimeter square. That's it. So 10 centimeter square is the correct answer. Clear all of you? So what is the area of this quadrilateral BXLJ? 10 centimeters square. Very simple. Next, sixth one. In triangle XYZ, L is the circumcenter of the circumcircle. Oh, very good. So for a circumcircle, L is the center. And if angle YXZ is 40 degrees, YXZ is 40 degrees, then find YZL. YZL. So basically, ilant problems can tell first you have to draw the diagram and put the values. Okay, draw the diagram with triangle XYZ. X, Y, Z, and L is the circumcenter. Very good. Next, YXZ is 40. YXZ it is 40 degrees. And YZL means this angle. Sorry. You have to find out this angle. Yes. So I hope all of you know that circumcircle means it passes through the vertices of the triangle. Yes. And L is the center. And these two are equal because they are radius. Now tell me, if the inscribed angle in the circle is 40 degrees, then what about the central angle? 80 degrees. Clear? And one more thing, since these two sides are equal, definitely these two angles are equal. In a triangle, sum of all the internal angles is 180 and one angle is 80. So sum of other two angles are 100, but both two angles are equal. So definitely what about those two angles? 50 and 50. So what is the angle YZL? Angle YZL is equal to how much? 50 degrees is the correct answer. Very simple. These are some basic properties which already mentioned you in circumcircle also. The properties of circumcircle. If anybody has doubt, please watch my videos on circumcircle, circumcenter and circumcircle. I told you in concept and also in the problems. Next one. A circle is inscribed in a triangle ABC. Please observe this. A circle is inscribed in triangle ABC. It is not circumcircle, it is incircle. And such that the circle touches the sides AB at F, side BC at D, and side AC at E. If AB is equal to 12 and BC is equal to 10 and AC is equal to 8, then find the value of CD into AF. Very, very nice question. CD into AF. Okay. So first you have to remember a circle touches the sides at 3 points. Okay, that means it is first of all in circle. Yes, and what he was given, sides of the triangle is given that 12, 10 and 8. It is not a right angle triangle because they are not formed, they doesn't form any triplet. Yes, so it is normal a scalene triangle. So first you have to draw the scalene triangle with vertices ABC. ABC. A circle inscribed in it. Okay. Now what he was given? The circle touches AB at F, AB at F, and BC at D, and AC at E. Very good. Yes. And what he was given? AB is 12. AB is 12 and BC is 10 and AC is 8. That's it. And you have to find out CD into AF. CD into AF. Yes. Is there any other things he was given? No.
Okay. Yes. How can you solve it? Very simple thing is CD is nothing but CD is equal to CE. Yes or no? Because CD and CE are the tangents drawn from the external point to the circle. That's why those two are equal. And what about this? These two are also equal. And what about these two? BF and BD are also equal. Okay. So basically we have, from this we can directly tell some values. Okay, we can assume some values such that they forms అంటే మనకి ఏంటంటే సైట్స్ వాల్యూస్ ఎంత ఉన్నాయో వాటిని బట్టి మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేటప్పుడు ఈ ప్రాపర్టీ సాటిస్ఫైడ్ అయ్యేట్టు డైరెక్ట్ వాల్యూస్ తీసుకోవచ్చు. ఓకే, కెన్ ఐ టేక్ ఇట్? ఇఫ్ ఐ టేక్ దట్, ఓకే, otherwise then how can I solve it? Okay, let us see. If you have practice, then you can directly assume some values, okay, which satisfies the given things. Let's see, for suppose if I take this as 7, BD is 7 and it is 3. If it is 3, then it is also 3. Yes, if it is 7, it is also 7. So total length is 12, so it should be 5, and here total length is 8, it should be 5. Yes, so what is the value of CD? It is 3. And what is the value of AF? It is 5. So 3 into 5, that is 15. Okay, so 15 is the correct answer. Yes, okay. So when you have practiced more, then definitely you can write down direct values, or you can assume direct values like this. Otherwise, for suppose in the exam you can't take or you can't assume these values like this, then how can you solve it? Okay, I'll tell you this. In triangles or in circles, I told one property that whenever a circle is inscribed in the triangle like this, then AF plus BD plus CE is equal to AE plus CE, sorry, AE plus AF BD కదా, next FB CA కాబట్టి CD is equal to half of perimeter of the triangle ABC. I told you in the in circle video. Okay, so what is the total perimeter of the triangle? 12 plus 8 20, 20 plus 10 30. Yes, 30 by 2, that is 50. So now observe carefully. If AE plus FB is this, AE plus FB plus CD is 15. FB, AE is nothing but AF. Yes or no? AE is nothing but AF. So AF plus FB is nothing but AB, which is equal to how much? 12. Yes. So if AE plus FB, which is nothing but AB, it is equal to 12, plus CD is equal to 15, then what is the value of CD? 3. If I get the value of CD is 3, then definitely I can easily find out other values. Yes, if it is 3, it is 3. 3, then it is 7. It is 7, then it is 7. 7, then it is 5. It is 5, then it is also 5. So 5 into 3, 50. So if you remember this property, then it is well and good. Otherwise, you can directly assume the values which satisfies the given conditions. Okay, very important thing you have to remember. Clear all of you? Is there any doubt? Whenever there is a triangle and there is an in circle inscribed in this, okay, which touch, suppose it is ABC and it is a DEF, suppose, then you have to remember that first values, this plus this plus this, AD plus CF, BE
plus CF. Next, second value is this plus this plus this. That is DB plus EC plus FA. Both are equal and are equal to half of the perimeter of triangle ABC. Remember this. Okay, very simple question, no need to worry. Clear? And the next one. సో ఇప్పుడు మీకు అందరికీ ఒక విషయం చెప్పాలి. అఫైర్స్ క్లౌడ్ అనేది కరెంట్ అఫైర్స్కి చాలా చాలా మంచిదన్నమాట. చాలా బాగుంటుంది, అన్నీ కవర్ చేస్తారు. సో సిన్స్ 2016 నేను కూడా ఇదే ఫాలో అవుతున్నాను. సో ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే, చాలామంది మ్యాథ్స్ వరకు మీ వీడియోస్ ఓకే సార్, కానీ కరెంట్ అఫైర్స్కి జిఎస్ మాకు చాలా ఇబ్బంది అవుతుంది, సో ఏది ప్రిపేర్ అవ్వాలో తెలియట్లేదు, చాలా చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, ఏది పర్ఫెక్ట్గా ఉంటుంది తెలియట్లేదు అంటున్నారు. సో అందుకని వాళ్ళ గురించి చెప్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే ఈ కరెంట్ అఫైర్స్ అనేవి మీకు ఇంగ్లీష్లో ప్రొవైడ్ చేస్తాయి, లేదంటే హిందీలో ప్రొవైడ్ చేస్తాయి, తెలుగులో అయితే ఉండదు. కానీ మీకు జనవరి 2020 నుంచి డిసెంబర్ 2020 వరకు మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో ఏవేవి ఇంక్లూడ్ అవుతాయంటే, మీకు బేసిక్గా 2020 కరెంట్ అఫైర్స్ ప్లాన్లో ఏంటంటే మీకు పెర్ మంత్ మీకు 90 కరెంట్ అఫైర్స్ ఇస్తారు. అంటే డైలీ చూసారా, ఇక్కడ డైలీ పీడిఎఫ్ ఉంటుంది, వీక్లీ పీడిఎఫ్ ఉంటుంది, మంత్లీ పీడిఎఫ్ ఉంటుంది. అంతేకాకుండా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి, పాకెట్ పీడిఎఫ్స్ ఉంటాయి, ఓకే, టాపిక్ వైజ్ పీడిఎఫ్స్ ఉంటాయి, కరెంట్ బ్యాంకింగ్ అవేర్నెస్ పీడిఎఫ్స్ ఉంటాయి. ఇవంటే ఏంటి అంటే మీ కంటెంట్ ఇప్పుడు డేట్ వైజ్లో ఉన్న కంటెంట్ పాకెట్ పీడిఎఫ్లో కూడా ఇంక్లూడ్ అవ్వచ్చు, కానీ మీకు ఒకేసారి రివైజ్ చేసుకోవడానికి పాకెట్ పీడిఎఫ్స్ అనమాట. ఇలా ప్రతిదీ చాలా బాగుంటాయి వీటి అన్నిటిను. ఓకే, సో మీరు బ్యాంకింగ్ ప్రిపేర్ అయినా, ఎస్ఎస్సి ప్రిపేర్ అయినా, రైల్వేస్, లేకపోతే ఇన్సూరెన్స్ ఎగ్జామ్స్, క్యాట్, పిఎస్సి, యూపీఎస్సి ఎగ్జామ్స్ ఏవైనా కూడా మీకు ఇవి చాలా చాలా బాగుంటాయి. ఓకే, మీకు ఈ బుక్స్ అనేవి పీడిఎఫ్ ఫార్మేట్లో వస్తాయి, తర్వాత మీకు మెయిల్కి సెండ్ చేయడం జరుగుతుంది. సార్ ఇప్పుడు ఇది ఈ మంత్ అనేది జూన్ కదా, సో జూన్లో ఇప్పుడు మేము తీసుకుంటే మాకు జనవరి నుంచి మే వరకు ఉన్న కరెంట్ డైలీ అఫైర్స్, కరెంట్ అఫైర్స్ అనేవి ఇస్తారా అంటే ఖచ్చితంగా మీరు ఈ రోజు పే చేస్తే ఈ రోజు వరకు ముందు ఉన్న కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మీకు మెయిల్ చేయడం జరుగుతుంది అన్నమాట. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఇన్ దిస్. మీరు ఎప్పుడు పర్చేజ్ చేసినా ముందు కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ టోటల్ ఎంత అంటే అమౌంట్ వైజ్ చూసుకుంటే 300 రూపీస్ ఇది మొత్తం అంతా కలిపితే మీకు. కానీ మీరు ఎప్పుడైతే నా రిఫరల్ కోడ్ మ్యాథ్స్ విత్ మనీ అనే నా రిఫరల్ కోడ్ యూజ్ చేశారనుకోండి, మ్యాథ్స్ విత్ మనీ, నో స్పేస్, దేనికి స్పేస్ లేదు, ఆల్ ఆర్ క్యాపిటల్ లెటర్స్, మ్యాథ్స్ విత్ మనీ అనే నా రిఫరల్ కోడ్ వాడితే మీకు ఇంకొక 10% అంటే 30 రూపీస్ డిస్కౌంట్ వచ్చి 270 రూపీస్కే మీకు వస్తుంది అనమాట. ఓకే, లింక్ అనేది నా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, కింద స్టార్టింగ్లో ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఏమైనా ఇబ్బంది పడితే ఖచ్చితంగా ఇది తీసుకోండి. ఓకే, మీరు ఇంకే వెబ్సైట్స్ ఇంకే ప్రిపేర్ అవ్వక్కర్లేదు, ఇది సరిపోతుంది. ఓకేనా, సో మనం ఇంకా వీడియోలోకి వెళ్దామా. In triangle ABC, AB equal to AC. When in any triangle, if two sides are equal, then definitely it is an isosceles triangle. Suppose it is a triangle with two equal sides. Triangle or two sides equal, then definitely the two angles are also equal. And what he was given, angle BAC is given, it is 50 degrees. In a triangle, sum of all the internal angles are 180 degrees and one angle is 50 and other two angles are equal. So what about sum of other two angles? 130 degrees, but they are equal. So 130 by 2 is the value of each equal angle. That is how much? 65 degrees is the measure of two equal angles. Very simple question and basic property of isosceles triangle. Okay. Next one. 9th, the base of an isosceles triangle is 33. If the perimeter of the triangle is 125, then find the length of the equal sides. How easy it is? Yes or no? He gave the perimeter, that is sum of the sides is given, and he told that it is an isosceles triangle and the base is 33. How simple it is? Yes or no? It is an isosceles triangle. Isosceles triangle means these two sides are equal and the base is 33. Suppose if it is A, then it is also A. What about the perimeter? 2A plus 33. Yes, it is given as 125. Then what is the value of 2A? 92 centimeters. Yes, what is the value of A?
46 centimeters. That is the value of equal side. Equal side measurement and the 46 centimeters. 46 centimeters is the length of equal side. So basic property of isosceles triangle, that's it. See the next one. Same model and you have to do it very simple. Ninth one come in one shift and 10th problem come in another shift. Okay. So definitely in the coming CHSL exams also you may get same one. So base is given as 26 and the perimeter is 90. So 2a plus 26 is given as a 90. So what is the value of 2a? 90 minus 26, that is 30, 64. So what is the value of a? 32. That is the length of equal side. That's it. No need to write down all the things. Diagram కూడా draw చేయక్కర్లేదు. No need to draw the diagram also. Next, 11th one. Okay, I am telling you all the questions or explaining all the questions in a order. First scalene triangles and next isosceles triangles. Now they are right angle triangles. Which of the following are not the sides of the right angle triangle? Not the sides of the right angle triangle. Here options are also available. 3, 4, 5, 6, 8, 10, 5, 12, 13 and 2, 3, 6. When you are preparing for this type of competitive exam, definitely you have an idea of triplets. Yes, 3, 4, 5, 5, 12, 13, 6, 8, 1, 10, 7, 24, 25, 8, 15, 17, 60, 11, 61. Yes, so definitely you have to remember that. So first three options are triplets. So fourth option is not a triplet, so it cannot form the right angle triangle. So fourth option is the correct answer. Next, 12th one. Find the perimeter of the right triangle whose two sides are 12 centimeters and 5 centimeters. 12, he was given it is a right angle triangle and the two sides, that is perpendicular sides, are given as 12 and 5. And you have to find out the perimeter. In a right angle triangle, if perpendicular sides are 5 and 12, then definitely what about hypotenuse? 13. We know the triplet 5, 12, 13. And you have to find out the perimeter, that means sum of all the sides. 12 plus 5, 17, 17 plus 13, 30 centimeters is the perimeter of the right angle triangle. Very, very simple questions. Next one. The area of right isosceles triangle, we observe it is right isosceles triangle. Right isosceles triangle means in right angle, one angle is 90. Yes, in right isosceles, one angle is 90 and other two angles are equal. That means definitely other two angles are 45 and 45. In that right isosceles triangle, the area is 121 centimeters square. Then find the length of the hypotenuse of the triangle. You have to find out what? Hypotenuse. Hypotenuse of the triangle. So basically, since it is a right isosceles triangle, definitely the angles are 45 and 45. So whenever in a triangle, the 45 in right angle triangle, 45 is there, then opposite 1 root 2. Yes, that means the perpendicular sides are one part and the hypotenuse should be root parts. And what he was given? Area is given. Tell me what is the area? Since one part means if it is x, then it is also x and it is root 2 times of x. Yes, area of this right angle triangle is equal to half into product of the perpendicular sides. It is given as 121. Now tell me x square equal to 121 root 2 means x is equal to how much? 11 root 2. But what you have to find out? Root 2 times of x, that is hypotenuse. So hypotenuse is equal to root 2 into 11 root 2, that is 22 centimeters. That's it. Very, very simple questions. So you have to solve in this way. Okay. No need to panic. Very, very easy questions. If anybody has doubt, you can ask me in the comment section. Okay.
Next. So these are the main problems asked in triangles. Now we'll go to quadrilaterals. Any doubt in triangles? Next. See the first one in quadrilaterals. In quadrilaterals, all the problems are regarding rectangle only. Okay, let's see. The length of the rectangle is 5 times its breadth. 5 times its breadth. If the area of the rectangle is a 2000 centimeter square, then find the breadth of the rectangle. Suppose there is a rectangle in which the length is 5 times the breadth. Suppose breadth is b. Then what about length? 5b. Okay. Now tell me what is the area of the rectangle? Product of length and breadth, that is 5b into b. It is given as how much? 2000. Now tell me 5 ones, 5 400s. B square equal to 400 means what is the value of B? That is 20 centimeters. What you have to find out? Breadth. Breadth means B. B is equal to 20. So breadth is 20 centimeters. Simple questions amma. Very simple. అసలు కష్టపడడం లేదు రాయొచ్చు. Clear all of you? Next. Same model but different thing. Observe it. Perimeter of a rectangle is 50 centimeters. Very good. Okay. The ratio of area and length of the rectangle is 5:1. Find the length of the rectangle. Here two things are given and you have to find out the length. Very simple. First, what he gave perimeter of the rectangle. If suppose L and B are the dimensions of the rectangle, the perimeter equal to 2 times of L plus B. It is given as 50. Now tell me what is the sum of L and B? 2 ones 225, so 25. Yes, very good. Next what was given? Ratio of area to length of the rectangle. Area to length of the rectangle is 5/1. Yes. What is the area of the rectangle? LB by L is equal to 5/1. LL cancel, then what is the value of B? 5. If B equal to 5, if I substitute here, what is the value of L? 20. That's it. What do you have to find out? Length or breadth? Length. So what is the length? 20 centimeters. That's it. Simple questions. Any doubt? Okay. Next, 16th one, same model. Ratio of the perimeter and length of the rectangle. Observe clearly. In the previous model, he was given ratio of area to length, but here perimeter to length. And then the ratio is given, and one more thing he was given. Area of the rectangle is given. Area is 288 and perimeter to length is given as 6. You have to find out what? Length of the rectangle. Okay. How do you solve it? Same. First you have to write down what he was given. Perimeter to length. The perimeter means 2 into L plus B. To the length is given as 6/1. That is given as the first condition. Okay. And what is the next condition? Area of the rectangle. Area of the rectangle is 266. He was given. So now if you observe clearly, 2 ones, 2 threes. After cross multiplication, L plus B equal to how much? 3L. Yes, now tell me what is the value of 2L? B. So what is the value of L by B? It is 1/2. L by B entama? 1/2. Is that clear all of you? Any doubt? Perimeter to length is given as 6:1. So 3L equal to L plus B. So 3L minus L is 2L. 2L equal to B. So L by B equal to 1/2. Okay. That means if L is one part, then B equal to 2 parts. So if I take L is equal to X, then what about the B? 2X. It is given as 266. And then 288. Sorry. Much. Sorry. 288. 288. So 2 ones,
to 144. So x square equal to 144 means x is equal to how much? 12 centimeters. X is nothing but what? L. L is equal to x తీసుకున్నాం కదా మనం, b ఏమో 2x. So L is 12 centimeters and breadth కనుక అడిగాడు అనుకోండి, if he was asking breadth, then b equal to 2 times of x, that is 24 centimeters. That's it. Okay, so this is very important model. Definitely in the upcoming CHSL you can have this type of question. Okay, clear all of you? Anybody has doubt in this? So with this I'll complete this session, and in the next session I'll tell you the remaining questions asked in geometry. Okay, that is part 2. Thank you very much. Have a good day and all the very best to all of you, and Jai Hind.